ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఎమ్మెల్యే పోటీలో నిలబెడుతున్నావని అనౌన్స్ చేస్తుండారు కదా. నువ్వుంటే బాగుంటుంది. పదమ్మి పోదము. నాకు రావాలనే ఉంది పిన్ని, అందుకే కదా రెడీ అయ్యాను. కానీ బాబు ఆరోగ్యం బాలేదు కదా, సురేష్ ఒక్కడే చూసుకోలేడు. ఇందుకే వదినా, యువరాజ్ కొన్ని రోజులు కంపెనీ బాధ్యతలు తనకివ్వమని అడిగినప్పుడు మీరు ఇచ్చుంటే ఇవాళ మీరు ఇబ్బంది పడేవాళ్ళు కాదు, మేం కూడా ఇబ్బంది పడేవాళ్ళం కాదు. వజ్రపాటి ఇండస్ట్రీస్ సీఈఓని పిలిచినా రాలేదంటే మన గురించి తప్పుగా అనుకుంటారక్క. త్వరగా వెళ్ళొచ్చేద్దాంలేమ్మ కౌశికి. బాబుని జాగ్రత్తగా చూసుకోమని సురేష్ కోసారి చెప్పు. సరే బాబాయ్. మనకి టైం అవుతుంది, మనం వెళ్దామా కేదార్? సరే మావి గారు, మేము స్కూల్కి వెళ్ళొస్తాం. స్కూల్ ఏంటమ్మా, ఇవాళ మినిస్టర్ గారి ప్రోగ్రాం ఉంది కదా, అందరం వెళ్ళాలని చెప్పాను కదా. మినిస్టర్ గారు ఇంటికొచ్చి మరీ పిలిచింది మన ఫ్యామిలీని మావయ్య, ఇలా మనకి సంబంధం లేని వాళ్ళని కాదు. ఏంటమ్మా అలా అంటావు? మనకి వాళ్ళకి సంబంధం లేదా? లేదు లేదు ఉండదు కూడా. అది మీరు వాడు క్లియర్గా అర్థం చేసుకోండి నాన్న. ఎందుకు మావయ్య గారు గొడవ? మాకెలాగో వర్క్ ఉంది కదా, మీరు వెళ్ళండి. ఎందుకు గొడవ అని అదేదో మేం గొడవ చేస్తున్నట్టు మాట్లాడుతున్నావేంటే? మీకేదో పనుండది, అందుకు మీరు పోతా ఉండారు. యువరాజ్ వాళ్ళ నాయన దగ్గర మమ్మల్ని చెడ్డ చేయాలనే ఏదో బాధపడినట్టు నటిస్తుండారే. బాధేం లేదు పిన్ని, మాకు పనుంది కాబట్టి మేం రాలేము అంటున్నాం. కేదార్, మీ పనుంటే మళ్ళీ చూసుకోండి. అందరం వెళ్దాం అనుకున్నాం, వెళ్తున్నాం అంతే. అక్కడికి వెళ్ళాక వీళ్ళెవరు అని అడిగితే ఏం చెప్తావు అక్క? నిన్న మినిస్టర్ గారికి చెప్పినట్టు తమ్ముడు లాంటి వాడు అని చెప్తావా? అప్పుడు ఆవిడ అడిగినట్టు తమ్ముళ్ళలాంటి వాడా తమ్ముడా అని అడిగితే ఏ సమాధానం చెప్తావు వదినా? నిన్న 4 గోడల మధ్య కాబట్టి సరిపోయి ఉండదమ్మి. ఇప్పుడాడా 4 ఉంటారు. వీళ్ళని తీసుకుపోయి ఏం చేద్దాం అనుకుంటా ఉండవు? ఒక్క నిమిషం ఆగండి పిన్ని. ఎందుకు నిషి ప్రతి దాంట్లో నెగటివ్ ని చూస్తావు? ఎవరైనా అడిగితే మీ అక్కని చెప్దాం. అయినా అందరూ కలిసి వెళ్ళేటప్పుడు వాళ్ళని వదిలి వెళ్తే వాళ్ళు బాధపడరు? అయ్యో, బాధేం లేదు మావయ్య గారు, మాకు నిజంగానే పనుంది. జగదాత్రి, అక్కడికి వచ్చి కాసేపు ఉండి మీ పని చూసుకోవడానికి వెళ్ళిపోండి. పదండి, లేట్ అవుతుంది. పదండి. పేరంటానికి పోతా పిల్లిని ఎంట తీసుకుని పోయినట్టు. ఏంది నిషి ఇలా గొడవ? వదిలేండి అత్తయ్య, వస్తే రానివ్వండి. మనం పట్టించుకోకుండా ఉంటే సరిపోతుంది. అయినా అక్కడి వాళ్ళ మీరు కదా ముఖ్యమైన వాళ్ళు. ఇప్పుడు మన రేంజ్ ఏంటో కూడా వాళ్ళకి తెలుస్తుందిలే అమ్మా. రానివ్వండి, పదండి. పదండి. హోమ్ మినిస్టర్ జిందాబాద్, హోమ్ మినిస్టర్ జిందాబాద్, తాయారమ్మ నాయకత్వం వర్ధిల్లాలి, తాయారమ్మ నాయకత్వం వర్ధిల్లాలి. హోమ్ మినిస్టర్ జిందాబాద్, హోమ్ మినిస్టర్ జిందాబాద్, తాయారమ్మ నాయకత్వం. అమ్మా, ప్రమాణ స్వీకారం చాలా బాగా జరిగింది కదా? అవును బిడ్డ, మంచిగా అయింది. ఆ కౌశికాల్ని మళ్ళా ఇంటికి రమ్మని చెప్పిన. ఇవాళ పార్టీలో జగదాత్రి కేదార్లు ఖచ్చితంగా ఉండాలి కదమ్మా. అప్పుడే కదా మనల్ని టచ్ చేయాలన్న ఆలోచన వచ్చినా ఏమవుతుందో ఆ జగదాత్రికి అర్థమవుతుంది. వాళ్ళ అమ్మైనా తన తండ్రి ఎవరో చెప్పుంటే బాగుండేదేమో. మినిస్టర్ గారు, మా ఆయనకి తండ్రి లేడు అని, తెలీదు అని మీకెవరు చెప్పారు? తండ్రి ఉన్నారు. ఏ అత్తయ్య గారు, నిజమా కాదా? కేదార్ కి తండ్రి ఉన్నాడు కదా.
జగదాత్రి ప్లీజ్. సారీ వదినా, సారీ వదినా, సారీ వదినా. స్టార్ట్ చేసింది వీళ్ళే. ఏంటి మీ ఫాదర్ ఉన్నాడా? మరి వీళ్ళందరూ ఏంటి లేరంటున్నారు? ఏంటి నిషి సైలెంట్ అయిపోయావు? ఇప్పటి వరకు మాట్లాడుతున్నావు కదా, మరి చెప్పు. నువ్వైనా చెప్తావా యువరాజ్? యువరాజ్, చేసిన నిర్వాకం చాలు, సైలెంట్గా ఉండవు. అంటే ఎవరో తెలుసు, కానీ ఎక్కడుంటారో తెలీదు. అందుకే నిషి వాళ్ళు అలా అన్నారు. అంతే కదా కేదార్? అంతే అక్క. సరే రండి కూర్చుందాం. పదండి. అది చూడు. కర్చీఫ్ ఇవ్వు. పద. ఏంది వైజయంతి ఇది? మిమ్మల్ని హైలైట్ చేయనీకి ఆడ అంత బిల్డప్ ఇస్తే మీరేంది గిట్ల చేసిర్రు? సారీ అమ్మి, నువ్వు ఏమి అనుకోపాక. ఆడా నేను ఆ మాట చెప్పకపోయింటే ఆ అమ్మి మొగుడికి తండ్రి నా మొగుడేనని చెప్పేసుండేది. అవును మినిస్టర్ గారు, జగదాత్రిని చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కదా, నాకు బాగా తెలుసు. ఇలా అందరిలో దానికి కోపం తెప్పించడం మనకస్సలు మంచిది కాదు. పైగా కేదార్ గాడు ఇలాంటి ఒక అవకాశం కోసమే ఎదురు చూస్తున్నాడు మినిస్టర్ గారు. ఇంతమంది ముందు వాడు కానీ మా నాన్నే వాడి తండ్రి అని చెప్తే మా పరువు పోతుంది. మీరు చెప్పింది కరెక్టే. సరే మీరు వెళ్ళి జ్యూస్ తీసుకోండి, నేను వెళ్ళి కేక్ ఏర్పాట్లు చేసి వస్తాను. హ్మ్. అమ్మా, నువ్వు వీళ్ళింటికి వెళ్ళి మరి ఇంత హెల్ప్ చేస్తున్నావంటే దాని వెనక ఏదో కారణం ఉంటుందని నాకు తెలుసు. అమ్మని మంచిగా అర్థం చేసుకున్నావు బిడ్డ. ఆ జగదాత్రి అమ్మ దగ్గర ఒక డైరీ ఉంది. అందులో నా కేసుకు సంబంధించిన వివరాలే కాకుండా సీఎం కేసు గురించి కూడా ఉన్నాయి. అది కాని మన చేతికొస్తే సీఎంని గుప్పెట్లోకి తీసుకుని చక్రం తెప్పొచ్చు. ఓహో, అయితే వెంటనే వెళ్ళి ఆ జగదాత్రి కేదార్ని కిడ్నాప్ చేసి డైరీ ఇవ్వమని అడుగుదామా? అప్పుడే అంత దూరం పోవాల్సిన అవసరం లేదు బిడ్డ. ఆ జగదాత్రి బెదురు మనిషి అని చెప్పిర్రు. ముందు మాటలతో అడిగి చూస్తా, పని కాకుంటే గప్పుడు ఇక చేతల్లో చూపెడదాం.